ఈ ప్రాంతం అంతా చెట్లతోటి నిండి ఉంది. ఇది ఈత చెట్లు అంటారు. ఈత చెట్ల ద్వారా మనకు ఉపయోగాలు ఉంటాయి. ఇవి ఈ ఈత చెట్ల వలన ఇక్కడ వెంకట రమణారెడ్డి ఓనరు ఇక్కడ ఒక 60 ఎకరాల భూమి ఎప్పుడో కొనుక్కున్నాడు 10-20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈయనకు ఉపయోగపడుతుంది. దాన్ని ఆయన దీంట్లో 30 ఎకరాల్లో ఇథనాల్ ప్రాజెక్టుకు ప్లాన్ చేశాడు. అయితే ఈ పచ్చని వాతావరణంలో భూగర్భ జలాలు నీళ్లకు ప్రాబ్లం అని, అదేవిధంగా రైతులకు జబ్బులు వస్తాయని, రకరకాలైనటువంటి ప్రాబ్లం తోటి ప్రజలందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ వ్యతిరేకంలో మూకుమ్మడిగా గ్రామవాసులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ యొక్క విషయాలను కూడా మనము అధ్యయనం చేసినట్లయితే ముఖ్యంగా ఈ ఇథనాల్ మీద చాలా రకాలైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో నారాయణపేట ఇంకా వివిధ ప్రాంతాల్లో తెలంగాణలో ధర్నాలు దీక్షలు జరుగుతాయి. కన్నగంటి గారు మనకు ఒక ఆర్టికల్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఆయన ఈ ప్రాజెక్టులు వద్దు అనేటువంటి అంశం కూడా చెప్పాడు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగిన దాంట్లో మనకు రైతులు మూకుమ్మడిగా వ్యతిరేకించారు కాబట్టి మనం కూడా వ్యతిరేక భావంతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా పంటలు బాగా పండేటువంటి జీడిపప్పు, అదేవిధంగా అదర్స్ పంటలు కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి రైతులకు నీళ్లు దొరికే అవకాశం లేదని, అదేవిధంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం చెప్పబోయేది ఏంటంటే ఈ గ్రామంలో ఖచ్చితంగా పర్యావరణకు ఎఫెక్ట్ కావద్దు, నీళ్లు భూగర్భ జలాలు కలుషితం కావద్దు. అదేవిధంగా ఇదంతా కూడా మనం గమనించవలసిన బాధ్యత మిత్రుల మీద ఆధారపడి ఉంటుంది. మిత్రులందరూ కూడా గమనించి అధ్యయనం చేసి దీన్ని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా చెట్లు ఉన్నాయి. చెట్ల ద్వారా మనకు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి పచ్చని పైరును రైతునకు చేయూతనిద్దామని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా ఈ చెట్లన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం పూర్తిగా ఈ చెట్లకు సపోర్ట్ చేస్తూ నీళ్లకు, అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నంలో అదర్ ఫ్యాక్టరీలు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఎంతవరకు చూస్తే మనకు ఇక్కడ చెట్లను చూస్తే ఆహ్లాదకరమైన వాతావరణం, ఉష్ణోగ్రత కూడా బాగా పెరుగుతుంది అంతలకలా. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఇదంతా కూడా చాలా రకాలైనటువంటి పరిస్థితులు, రైతులకు తిండి కానీ, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటిది వ్యవసాయ ఉత్పత్తి, ఆహార భద్రత